అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావత్ ప్రజానికానికి కూడా నా యొక్క నమస్కారాలు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందిని కలిగించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఇప్పుడు మన గురువుగారు తన ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ సెలవు. హరి ఓం. 2024 సంవత్సరం డిసెంబర్ నెల 8వ తేదీ తెలంగాణలో చరిత్ర ప్రసిద్ధమైన మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న మానవత్వపు విలువలు పరిరక్షణ అనేటువంటి అంశం మీద ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాను. మాతృదేవోభవ. ఎక్కడ లభ్యమోనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను, ఎక్కడ లభ్యమోనిక అమ్మా, ఎక్కడ లభ్యమోనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను, ఈ వనరించిన సేవలున్ ధృతిందక్కగనీని పల్కులును తాల్మియు మేల్మియు వండిబెట్టుటల్ ఎక్కడ లభ్యమోనిక అమ్మా, మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను, ఈ వనరించిన సేవలున్ ధృతిందక్కగనీని పల్కులును తాల్మియు మేల్మియు వండిబెట్టుటల్ ఎక్కడ లభ్యమౌనిక, ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్. ఈ చప్పట్లు ఇప్పుడు మీరు నాకు కొట్టినట్టే మీ ప్రవర్తనకి చాలా సంతోషించి, మీ ఆదరణకి చాలా సంతోషించి, మీ ప్రేమకి చాలా సంతోషించి, మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించగలిగినాడు. ఈ చప్పట్లకి సార్థకత వచ్చినట్టు లెక్క. నేను మా అమ్మ వల్ల మా నాన్నగారి వల్ల పొందిన ప్రయోజనం చెబుతున్నాను ఇక్కడ. ఆస్తులు అంతస్తులు కాదు, అవి చాలా ఇచ్చారు, అంతకంటే ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఎక్కడ లభ్యమోనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను, ఎన్ని కాగడాలు పెట్టి చూసినా సరే మళ్ళీ దొరకడం కష్టమమ్మా. నువ్వు వెళ్ళిపోయావు కదా ఎప్పుడో 2012లో. ఇక ఎక్కడ దొరుకుతాయి? ఏమిటా దొరకనవంటే, ఈ వనరించిన సేవలున్ ధృతిందక్కగనీని పల్కులును తాల్మియు మేల్మియు వండిబెట్టుటల్. పద్యం చాలదు కాబట్టి కొన్నే చెప్పాను. నిజానికి తల్లి చేసిన సేవలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక కావ్యం రాయాలి. అయితే ఉన్నదేమో ఎత్తుకున్నదేమో ఉత్పలమాల పద్యం. దాంట్లో 4 పాదాలు ఉంటాయి. అందులో 2 పాదాలు నువ్వు చాలా చేసావు అని చెప్పడానికి సరిపోయింది. ఇంకో పాదమేమో అవేమో నాకెక్కువగా దక్కాయి అని చెప్పడానికి సరిపోయింది. ఇక మిగిలింది ఏమిటంటే 1.5 పాదం. 1.5 పాదంలో తల్లి పిల్లాడికి చేసిన సేవను ఏం చెబుతాం? చెప్పగలిగినంత చెప్పాం. ఈ వనరించిన సేవలు నీకు మేం చేసిన దానికంటే నువ్వు మాకు చేసిందే ఎక్కువ అమ్మా. ధృతిందక్కగనీని పల్కులును. ముఖ్యంగా అందరం గ్రహించాల్సిన మాట, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ముందు ప్రయోజనం ఏమిటంటే ధైర్యం చెబుతారు. ఇవాళ ఆ ధైర్యానికి మనం పుస్తకాల మీద, ఇంకా ఫోన్ల మీద, మనస్తత్వ శాస్త్రవేత్తల మీద, కౌన్సిలింగ్ చేసేవాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది మనోధైర్యానికి. ఇవాళ భౌతిక ధైర్యం సమస్య కాదు, మనోధైర్యం సమస్య. చాలామందికి మనస్సుల్లో ఎవరికీ ధైర్యం లేదు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, ఇంటి ముందు వాచ్మెన్లు ఉంటారు, రక్షణకి బోల్డ్ మంది ఉంటారు, కానీ అసలాయనకి ధైర్యం ఉండదు.
యుద్ధం చేసేటువంటి వీరుడికి ధైర్యం లేనప్పుడు ఆయుధాలు ఎన్నున్నా కవచాలు ఎంత గట్టిగా ఉన్నా ఉపయోగం ఏం లేదు ఇక్కడ. అసలు ఆయనకి ధైర్యం ఉండాలి ముందు. ఆ ధైర్యం లేనప్పుడు ఇబ్బంది ఏమిటంటే యుద్ధం చేయలేకపోగా పరిగెట్టాలంటే ఈ కవచాలు ఆయుధాలన్నీ అడ్డమైపోతాయి పరిగెట్టడానికి వీలు లేకుండా. ఎందుకంటే ఏమీ లేకపోతే తొందరగా పరిగెడతాడు. అంచేతను యుద్ధం చేయాలంటే ఆయుధాలు కవచాలు అవసరమే, కానీ ముందు ధైర్యం ఉండాలి. జీవితం అనే యుద్ధం చేయాలన్నా కూడా ముందు మనోధైర్యం ఉండాలి. అది తల్లిదండ్రుల నుంచి లభిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రయోజనం అది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్ని యూట్యూబ్ చూసి ఎదుర్కోలేదు, వాళ్ళ సొంత తెలివితేటలతో ఎదుర్కొన్నారు. ఇవాళ ఏ అనుమానం వచ్చినా యూట్యూబ్లో నొక్కుతున్నాం మనం. నాకు కడుపు నొప్పిగా ఉంది అంటే కడుపునొప్పి.com అని నొక్కుతున్నాం. అక్కడ వాడు ఒక 100 మందులు చెబుతాడు. అందులో ఏం వాడాలో తెలియక చివరికి వాడితే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. యూట్యూబ్లు చూసి ప్రసవాలు కూడా చేసేస్తున్నారు. ఏకంగా ప్రసవాలు కూడా ఆసుపత్రికి వెళ్లకుండా అనేక రకాలు. సరే, యూట్యూబ్లు చూసి హత్యలు చేయడం కూడా నేర్చుకుంటున్నారు, దొంగతనాలు చేయడం కూడా నేర్చుకుంటున్నారు. ఇదివరకు ఈ కర్మ లేదు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు పెద్ద సైకాలజిస్టుల్లాగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి మహా ఉపాధ్యాయుల్లాగా వ్యవహరించేవారు. ఏదన్నా వస్తే, ఆపద వస్తే, చంటి పిల్లాడికి ఏదో జ్వరం వచ్చిందనుకోండి, కొడుకు కోళ్ళు కంగారు పడుతూ ఉంటే అత్తగారు అక్కడుండి, ఏమిటమ్మా అంత కంగారు పడతావు, నీకు చిన్నప్పుడు నీకు రాలేదా, మా అబ్బాయికి రాలేదా, మేము చూడలేదా, పెద్ద విషయమా ఇది, కాస్త ఏదో చేస్తే సరిపోతుంది, ఏమైంది పొట్ట మీద వెచ్చగా ఉండాలి, ఏదైనా కాపుగాయమ్మా అని చెప్తారు. మానసికంగా అధైర్యపడితే, ఈ పరీక్ష ఒకటేనా, ఈ పరీక్షలో తప్పితే కొంపలు అంటుకున్నాయా, ఇక జీవితం ఏం లేదా, ఈ పరీక్ష కాకపోతే ఇంకో పరీక్ష రాస్తావు, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అని చెప్పి ధైర్యం చెబుతారు. అది ధృతిందక్కగనేని పల్కులును. ధైర్యాన్ని కోల్పోనేయకుండా మన పెద్దలు మనకి ఎన్నో మాటలు చెబుతారు. పెద్దలు ఉంటే ప్రయోజనం అది. వేళ ఆ పెద్దలకి దూరం అవడం వల్లే మనం అనేక రకాల కష్టాలు పడుతున్నాం. ముఖ్యంగా యువతరం గ్రహించవలసిన మాట. పెళ్ళి అయ్యేసరికి పెద్దలకి దూరం అయిపోతున్నారు అంతే. ఎవరి కారణం అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాలి, నేను చెప్పక్కర్లేదు. ఇంకా పెళ్ళి అయింది అంటే పెద్దలకి దూరమే. పిల్లలకి పెళ్లి చేసే వరకే పెద్దాళ్ళ పని, తర్వాత వెంటనే ఇంక మాకు అక్కర్లేదు, మీరు వేరు కాపురం పెట్టేయాలి, లేకపోతే అసలు ఈ ఊళ్ళో ఉంటే అదో చక్కగా ఎక్కడికో వెళ్ళిపోవాలి మొత్తం మీద. మెదక్ అనే పల్లెటూరు నుంచేమో చిన్న శంకరంపేట నుంచి మెదక్ వస్తాడు, మెదక్ నుంచి హైదరాబాద్ వెడతాడు, హైదరాబాద్ నుంచి అమెరికా వెడతాడు. నేను వస్తే ఇక్కడ పేర్లు చూశాను సరదాగా, ఏదో చేగుంట, చిన్న శంకరంపేట, ఎంత అందంగా ఉన్నాయండి ఊళ్ళ పేర్లు. తెలంగాణ మొత్తంలో అచ్చ తెలుగు ప్రతిధ్వనిస్తోంది. ప్రతి ఊరి పేర్లు అచ్చ తెలుగు ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడో నిజాం నవాబు కాలంలో బలవంతంగా మార్చి పారేసి దిక్కుమాలిన పేర్లన్నీ పెట్టారు, కానీ లేకపోతే ఎంత అందమైన పేర్లు ఇవి. మెదక్ని ఎప్పటికీ కూడా మెతుకు సీమ అంటారు, మెతుకు సీమ అంటారు. మెదక్ కాదు, మెతుకు. అందరికీ అన్నం పెట్టే జిల్లా ఇది. వరి పంట కానీ, మొక్కజొన్న కానీ, మరొకటి కానీ ఇక్కడ పండినట్టుగా ఇంకెక్కడా పండదు. అందుకని దీన్ని మెతుకు సీమ అంటారు. అదేదో వాడెవడో పలకలేక ఇంగ్లీష్ వాడు స్పెల్లింగ్లో వాడికి తా అనే అక్షరం లేదు. ఎందుకంటే వాడు తద్దినాలు పెట్టడగా తా లేదు వాడికి. తద్దినాలు పెట్టే అలవాటు లేని వాడికి తా ఎందుకు ఉంటుంది? తర్పణం విడిచిపెట్టే అలవాటు లేదు, ఏం చేస్తాడు ఇంకా? అందుకని తా లేక దా రాసుకున్నాడు. మెదక్ అన్నవాడు మెదక్ దా కూడా లేదు. దయ ఉంటేగా దా ఉండడానికి, దయ దాక్షిణ్యం ఉంటే దా ఉంటుంది. ఇంగ్లీషు వాడికి దయ ఎక్కడది? అందుకని దా లేదు, తా లేదు. వాడి దిక్కుమాలిన భాషలో ఏమీ లేవు. పైగా పెద్ద గొప్ప 26 అక్షరాలు, 26 అక్షరాలు ఉంటే ఏం ధ్వనులు ఉంటాయి? మనకి 56 అక్షరాలు ఉన్నాయి కాబట్టి తెలుగులో ధ్వని లేని అక్షరం లేదు ఖచ్చితంగా. నువ్వు ఏ రకమైన ఉచ్చారణ పలకాలన్నా తెలుగులో వీలవుతుంది. ఎందుకంటే 56 అక్షరాలు ఉన్నాయి. మనం ఒక మామూలు భాషలో అర్థమయ్యేలా చెప్పాలన్నా 26 ఎకరాల పొలం ఉన్నవాడు వాడు, 56 ఎకరాలు ఉన్నవాళ్ళం మనకు ముందు వాడేలా సరిపోతాడంటే అసలు మనలో సగం కూడా లేదు. మన భాషకి 56 అక్షరాలు ఉన్నాయి, వాడు భాషలో తా లేదు. ఎందుకంటే తండ్రి అనే మాట లేదు, తద్దినమనే మాట లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు, కాబట్టి దా లేదు. అందుకని మెతుకు సీమాను శుభ్రంగా ఉన్నదాన్ని మెదక్ అని చేసాడు వాడు. అప్పుడు అది ఏమిటో తెలియదు, దాని అర్థం ఏమిటో తెలియదు, ఎందుకు పెట్టారో తెలియదు. రాష్ట్రం మొత్తానికి అన్నం పెట్టేటువంటి ప్రాంతాన్ని మెదక్ అంటే ఏమర్థమైంది? అంచేతను తెలంగాణ ప్రజలకి నేను సోదరుడుగా విజ్ఞప్తి చేసిన మన నగరాల పేర్లు, మన ఊళ్ళ పేర్లన్నీ అచ్చ తెలుగులో మళ్ళీ మనం సాధించుకోవాలి ఖచ్చితంగా.
రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఫలకాలన్నీ మారవలసిందే, మన తెలుగు మాటలు మనకి దక్కవలసిందే, ఎందుకంటే వాటికి అర్థం ఉంది ఇక్కడ. అలాగ మన మాటలు మనకుంటే, మన భాష మనకుంటే, మన వాళ్ళు మన దగ్గర ఉంటే, ఇక్కడి నుంచి మనం ఈ ఊరి నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళడం ఎందుకు, అంతకంటే పెద్ద నగరానికి వెళ్ళడం ఎందుకు, నగరాన్ని నుంచి నాశనం అయిపోవడం ఎందుకు ఇక్కడ పని లేక. నగరానికి వెళ్ళి ఏమైనా బాగుపడుతున్నారా? హైదరాబాద్ వచ్చి చూడండి, తెలుస్తుంది మా కష్టాలన్నీ. కాస్త చిన్న భూకంపం వచ్చిందంటే హడిలిపోతున్నా. అక్కడ మొన్న పొద్దున్న 7:15కి వచ్చింది ఇక్కడ. మా ఇంట్లో కూడా కొంచెం కదిలినట్టు అయింది, నాకు తెలియదు, ఆవిడ చెప్పింది. సరే ఫోన్లే, నీకు వచ్చింది నాకు రాలేదన్నాను. కాఫీ తాగుతుంటే కొంచెం గ్లాసు కదిలినట్టు అయిందండి. ఎందుకు కదిలిందో నాకేం తెలుసు. అంతకంగా అనుకో, సరిగ్గా అదే సమయానికి మరి కొంచెం గ్లాసు కదిలినట్టు అయిందండి అంది. ఏమో వచ్చిందేమో. పైగా అపార్ట్మెంట్లు మాది 5 అంతస్తులు, ఏమైనా కింద వస్తే పరిస్థితి ఏమిటి ఇక్కడ? డామ్మను కూలుతుంది అంతే. మెదక్కులో అవకాశం లేదు, చిన్న శంకరంపేటలోనూ చేకుంటలోనూ అసలే లేదు, నేలబారు ఇళ్ళే ఉంటాయని. నేను భూకంపం వచ్చినా ఏమీ పర్వాలేదు. అందుకని ఎప్పుడు పల్లెటూళ్ళలో ఉన్నంత సుఖం వేరే చోట ఎక్కడా ఉండదండి. ఎకరం ఇల్లు, ఎకరం దొడ్డి, ఎకరం ముందు వాకిలి, శుభ్రంగా ఎకరన్నర నేలలో ఉంటుంది. ఇలాగ హాయిగా వేసవకాలం బయట మంచాలు వేసుకు పడుకునేవాళ్ళం ఇదివరకు. పెంకుటిళ్ళలో ఉండేవాళ్ళు, లేదా ఆవిరిగడ్డి పాకల్లో ఉండేవారు. వేసవకాలం చల్లగా ఉంటాయి, శీతకాలం వెచ్చగా ఉంటాయి. 2 రకాల ఉపయోగం, ఖర్చు తక్కువ. పైగా దీనివల్ల కలిసి వచ్చేది ఏమిటంటే మనకు అర్థం కావట్లా. ఆ పెంకులు తయారు చేసేవాళ్ళు, పెంకు నేసేవాళ్ళు, ఆ గడ్డి పెంచాలంటే పొలాల్లో గడ్డి. ఇప్పుడు పొలాల్లో వరిగడ్డి అంటించేయడం వల్ల మొత్తం కాలుష్యం పెరుగుతోంది. పూర్వం ఎవరో అంటించేవారు కాదు, శుభ్రంగా పంట పండేది, బాగా ఎత్తుగా వచ్చేది. మనిషి రైతు ఎంత ఎత్తుంటాడో ఆ వరికెంకి అంత ఎత్తు ఉండేది శుభ్రంగా. అతను అంత ఎత్తు పక్కన నుంచి చూసుకునేవాడు. పిల్లలు ఎవరన్నా ఇంట్లో, నాన్న పంట ఎంత ఎత్తు ఎదిగింది అని 16 ఏళ్ళ అమ్మాయి అడిగితే, నువ్వు రావే అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ వరికెంకి ముందు నిలబెట్టి, నువ్వు ఎంత ఎత్తున్నావో ఇదంత ఎత్తుంది చూడమనేవాడు. పిల్లలు సంతోషించేవాళ్ళు. అటువంటిది వేళేమో పొట్టి వరి వంగడాలోనే ఏదో మన బుద్ధుల్లాగే బాగా పొట్టివైపోయేవి కూడా. ఇటు 3 నెలల్లో పండితే 6 నెలల్లో పండితే అదెందుకండి, సరిగ్గా పండాలి కదా. పొడుగ్గా ఉంటే, ఎత్తుగా ఉంటే ఉపయోగం ఏంటంటే, పంట ధాన్యం మనం తింటాం, గడ్డి పశువులు తింటాయి. ఆ గడ్డిని మళ్ళీ ఆవిరి గడ్డి కింద మార్చి ఇంటికి వేసుకునేవారు. రకరకాల గడ్డులన్నీ పశువులు తినే ఉన్నాయి గడ్లు, అలాగే మన ఇంటి మీద వేసుకునే ఉన్నాయి. అన్నీ అలాగా బతికేవారు సుఖంగా. రూపాయి ఖర్చు లేదు. ఎకరం పొలం, ఒక ఆవు ఉంటే ఓ కుటుంబం మొత్తం వెళ్ళిపోయేది. ఎకరం పొలం, ఒక ఆవు, ఇంకేం కల. పాడి అందులోనే, పంట అందులోనే, ఈ ఆవు పేడతోనే వ్యవసాయం, ఇక్కడ ఉండే ఎద్దుతోనే వ్యవసాయం, నాగలు దున్నడం. ఆ ఆవు పాలు శుభ్రంగా కుటుంబానికి సరిపోతే అమ్మాల్సిన అవసరం లేదు. ఆ గోవును గోమాతగా పూజించుకునేవారు. ఎంత సుఖమైంది అంటే, స్వయం సమృద్ధమైనటువంటి ఇళ్లను మనం ఈవేళ పూర్తిగా అమెరికా వాడి మీద ఆధారపడేలా చేసుకున్నాం. దీని నుంచి బయటపడడం కోసమే ఈ ప్రసంగం. నేను మన ప్రభాకర శర్మ గారు ఫోన్ చేసి కార్యక్రమం అడిగినప్పుడు, ఏ అంశం మీద మాట్లాడమంటారు, మీది ఆంజనేయ స్వామి ఆలయం కదా, ఏమైనా ఆంజనేయుడు గురించి మాట్లాడినా అన్నాను. ఆంజనేయుడు గురించి, ఆ రాముల వారి గురించి చాలాసార్లు మీరు మాట్లాడారు, మేము విన్నాం, చాలామంది మాట్లాడుతున్నారండి. సమాజంలో మానవత్వపు విలువలు కనుమరుగైపోతున్నాయి, వాటి గురించి మాట్లాడండి అని అడిగారు ఆయన. ఒక దేవాలయం అర్చకులు సమాజాన్ని సంస్కరించేటువంటి అంశం మీద మాట్లాడమంటే నాకు చాలా నచ్చి ఆయన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాను. ఆయన ఒక్కరు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆయన నెంబర్ తప్పితే నా దగ్గర నేను ఎవరు పిలిచినా వస్తాను. దానికి వెళ్ళి ఆ హృదయం నాకు కావాలి. ఆయన పాపం ఆవేదన చెంది, విలువలు లేవండి ఎక్కడాను, నేనేదో చిన్న గుళ్ళో అర్చకత్వం చేసుకుని బతుకుతున్నాను, విలువలు లేవండి ఎక్కడాను, అన్నదమ్ములు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, పెద్దవాళ్ళని చూడడం లేదు, పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదు, అన్నీ నాశనం అయిపోయాయండి. అంచేతను మీరు హనుమంతుడి గురించి కూడా అందులో కలుపుతూ కాస్త ఈ విషయాలు చెప్పండి అంటే, బోళ్ళు ఉన్నాయండి, సుందరకాండలో లేకపోవడం ఏమిటి, నేను చెబుతానులేండి మీకు ఎందుకన్నాను. అంచేది ఈవేళ ఒక్క సుందరకాండే కాదు, రామాయణం, భారతం, ఇటువంటి విషయాలన్నింటిలో మన ఇతిహాస పురాణాల్లో ఉండే మానవత్వపు విలువల గురించి మనం చెప్పుకుంటాం. అదే ప్రధానం. అందుకే నేను ప్రార్థన కూడా ఏం చేశానంటే, అమ్మా నీకు మేము ఏం చేసామో మాకు తెలియదు, కానీ మాకు నువ్వు చాలా చేసావు. ఈ వనరించిన సేవలు ధృతిన్ దక్కగనీని పలుకులును, మేమెప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా మాకు ఓదార్పునిచ్చావమ్మా, ధైర్యాన్ని ఇచ్చావు. తాల్మియు మేల్మియు, తాల్మి మేల్మి ఎంత చక్కని తెలుగు మాటలో గమనించండి. తాలిమి అంటే సహనం,
మేలిమి అంటే అది మళ్ళీ మేలు చేసే విధంగా గొప్పగా ఉండడం. సహనం చేతకానితనం కాకూడదు. సహనం వేరు, చేతకానితనం వేరు. రఘువంశంలో కాళిదాసు మహాకవి చెబుతాడు, జ్ఞానే మౌనం క్షమాశక్తౌ అంటాడు. జ్ఞానం మనకు అన్నీ తెలుసుంటూ కూడా మౌనంగా ఉండాలి, అడిగితేనే చెప్పాలి. తెలుసును కదా అని ఇంకా వచ్చిన వాడిని అలా కూర్చోబెట్టి సుత్తేయడం మొదలెట్టామనుకో, ఊళ్ళో ఎవడో మనకు అంటపడ్డా ఇంకా పారిపోతాడు. అమ్మో ఈయనకి పట్టుకుని చాలా కష్టపడు బాబు, ఇదో పెద్ద రబ్బర్ సుత్తి అంటాడు. అందుకని పెద్దవాళ్ళు ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది మనకి. అసలు పలకరిస్తే తప్ప మాట్లాడద్దు, ఇంట్లో ఆడాళ్ళైనా మొగాళ్ళైనా సరే. మనం అన్నింటిలోనూ వేలెట్టి కెలకాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మానవ సంబంధాలు అది చాలా ముఖ్యం. యువతీ యువకులు అన్ని సంబంధాలు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, వృద్ధులు అన్ని సంబంధాలు తగ్గించుకోవడం అంత ముఖ్యం. అది లెక్కది. ఎవరి దారిలో వారు ఉండాలి. వృద్ధత్వం వార్ధక్యం పెరుగుతున్న కొద్దీ 60, 70 దాటుతున్న కొద్దీ మానవ సంబంధాలు రద్దయిపోవాలి. మాధవ సంబంధం ఒక్కటే ఎప్పటికైనా కాపాడుతుంది, అనుమానం లేదు. మాధవ సంబంధం కాపాడుతుంది కానీ మానవ సంబంధాలు కాపాడవండి. మనం ఈ విలువల గురించి మాట్లాడుకునేది సమాజం ఉన్నంతలో సంస్కరింపబడ్డానికి. అందుకని ఏ సంబంధం ఎంత బాగా పెంచుకున్నా చివరికి తెగిపోయేదే, అనుమానమే లేదు. ఇంకా ఏం ఉండవు ఇక్కడ. ఆ ఉన్నంత వరకైనా వాటిని కాపాడుకోవాలి కదా. ఎలాగో మనం అన్ని ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి మనం పైకి వెళ్ళిపోతాం కదా అని ఉండగానే ఆస్తిపాస్తుల్ని ప్యాకెట్లో పెట్టాం కదా. ఉన్నప్పుడు చూసుకుంటాం కదా. మనం ఎలాగో పోయేటప్పుడు ఏది వెంట రాదు కదా, ఉండగానే ప్యాకెట్లో పెట్టేద్దాం అంటే ఏమిటి? అవన్నీ చూసుకుంటాం జాగ్రత్తగా. కానీ చూసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఇవేవి కూడా రావు, ఇవేవి కూడా రావు. ఇవి ఏదో మనం అనుభవించడానికి పనికొస్తాయి. కాస్త ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి అన్నారు కురుక్షేత్ర నాటకంలో తిరుపతి వెంకట కవులు. పశువులకి ఏది పుష్టి అంటే తిన్నదే. పశువులకి దాచుకోవడం తెలియదు. వాటికి మనకి మళ్ళీ బీరువాలు ఫ్రిడ్జులు లేవు. దొరికింది ఏదో శుభ్రంగా తినేస్తుంది. పశువులకి తిన్నది పుష్టి, మానవులకి ఉన్నది పుష్టి. మనం తిన్నది పుష్టి కాదు, మనం తినలేము. ఇక్కడ పశువు తిన్నంత కూడా మనం తినలేం. అంచేత మనకి చిన్న పొట్ట, అందులో ఎక్కువ పట్టదు కాబట్టి భగవంతుడు దాచుకునే అవకాశం ఇచ్చాడు. దాచుకుందుకు చేతులు కూడా ఇచ్చాడు. సంపాదించడానికి కాదు, చేతులు దాచుకుందుకు కూడా ఉపయోగిస్తాయి. ఈ డబ్బులు పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి కదా, చేతుల్లోనే పెడతాం, కాళ్ళతో పెట్టం కదా. అందుకని చేతులు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, దాచుకోవడానికి ఇచ్చాడు. అంటే దాచుకున్నప్పుడు ఏమిటి మనకు ధైర్యం? అమ్మాయ పర్వాలేదు, నా దగ్గర ఓ 50 లక్షలు ఉన్నాయి, పర్వాలేదు, ఏదో ఒక రూపంలో పోని పొలం కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఏదో ఒక రకంగా 2-3 కోట్ల రూపాయల ఆస్తి నాకుంది, పర్వాలేదు, నాకు నా కుటుంబానికి ఇబ్బంది లేదు, ఈవేళ మార్కెట్లో అమ్మేసినా 2-3 కోట్లు వస్తాయి, పర్వాలేదు అంటే ఆ మనిషి నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ. కానీ మనిషి ఎంత దరిద్రంగా తయాడంటే 2-3 కోట్లు కాదు, 200-300 కోట్లు ఉన్నా సరే ఏం సరిపోతాయి అని మొదలెట్టాడు ఇక్కడ. ఎందుకంటే వీడికి సరిపోతాయి, వీడు మళ్ళీ మేనళ్ళతోనో తోడులతోనో పోల్చుకుంటూ ఉంటాడు, అందుకని సరిపోవు ఇక్కడ. కానీ దీన్ని ఎంత గొప్పగా చెబుతారంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడా మగ కూడా కుటుంబం అన్నాక ఏదో 4 రాళ్ళు సంపాదించు. 4 రాళ్ళు అంటే బోల్డ్ రాళ్ళు ఉన్నా బయట ఏరుకో. రాళ్ళు అంటే ఎన్ని? ఒక రాయి ఈజుక్కొల్టు 100 కోట్లు. ఈ 4 రాళ్ళు అంటే అర్థం అది 400 కోట్లు ఉండాలి. ఈయన మ్యాప్ పాయింటింగ్ అది. ఇప్పుడు కొంత మనకి ఇండియా మ్యాప్ వేసారనుకోండి, ఇప్పుడు తెలంగాణ మ్యాప్ వేసారనుకోండి, తెలంగాణ అంతా పట్టుకెళ్ళి కాగితం మీద వేయలేరు కదా, చిన్నది వేస్తారు. ఓ తిరుపతి కొండలాగా ఇలా వేస్తారు. తెలంగాణ అదే కదా, తిరుపతి కొండలా ఉంటుంది, అది పెద్ద పర్వతంలాగా బాగుంది. వేసినప్పుడు ఏం చేస్తారు? కింద 100 మైళ్ళు ఈజ్ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని రాస్తారు. దాని లెక్క ఏంటంటే, అబ్బాయి నువ్వు ఇంతే ఉంది తెలంగాణ అనుకోక జాండు, ఇక్కడ 1 సెంటీమీటర్ ఉందంటే నిజంగా నేల మీద 100 మైళ్ళు ఉన్నట్టు లెక్క. దాన్ని మేము అలా లెక్క పెట్టాం. అలాగే ఈ దురాశతో ఉండే దరిద్రులు ఉన్నారే, వీళ్ళ లెక్క ఏమిటంటే ఒక 4 రాళ్ళు సంపాదించుకోవాలంటాడు ఎదుటివాడు లొంగడానికి. 4 రాళ్లే కదా, రాయి అంటే 100 కోట్లు. ఇంకెక్కడికి సంతృప్తి ఉండదు. మరి రోగాలు రాకపోతే ఏమొస్తాయండి? అందుకే తాలిమి ఉండాలి, ఓర్మి ఉండాలి. జ్ఞానే మౌనం క్షమాశక్తో, క్షమించవచ్చు ఎదుటి వాళ్ళని. శక్తి కలిగి ఉండి క్షమించాలి, చేతకాక క్షమించడం కాదు ఇక్కడ. శివాజీ మొదలైనటువంటి మహాప్రభువులందరూ శత్రువుల్ని క్షమించారు అంటే శక్తి ఉండి క్షమించారు. ఏమైనా చేయగలరు. అయినా సరే వెళ్ళిపోండి, క్షమించడం హిందువుల లక్షణం. మాకు పూర్వం నుంచి వచ్చింది, మా రామచంద్రమూర్తి నుంచి వచ్చింది. శత్రువు సహోదరుడు స్వయంగా వచ్చి పాదాల మీద పడితే విభీషణుని క్షమించాడు మన రామచంద్రమూర్తి, పో అని.
సైంధవుడు ఎంతో ద్రోహం చేసి ఇల్లాలని మానభంగం చేసే ప్రయత్నం చేసినా సరే, భీమార్జునులు దండించే ప్రయత్నం చేసినా వారించి ధర్మరాజు క్షమించాడు. దుస్సల మొగుడువరా, ధృతరాష్ట్రుడికి ఒక్కగానొక్క అల్లుడివి, గాంధారీదేవి ఏడుస్తుంది నిన్ను చంపేస్తే వెళ్ళు, మా మా పెద్దమ్మ మొహం చూసి నేను వదిలేస్తున్నాను. తర్వాత రాబోయే ప్రమాదం గమనించలేదు ఆ పెద్ద మనిషి. ఈ సైంధవుడు వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి వరాలు పొంది అభిమన్యుడు చావుకు కారణమయ్యాడు. వీడిని అప్పుడే వేసేసి ఉంటే గొడవ వదిలిపోయింది. అక్కడే తేడా త్రేతాయుగానికి ద్వాపర యుగానికి. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి క్షమాగుణం ఉపయోగపడింది, విభీషణుడు ద్రోహం చేయలా. కానీ ద్వాపర యుగంలో ధర్మరాజు క్షమాగుణం ఎదురు తిరిగింది. అంచేత కలియుగంలో మనకి క్షమాగుణం ఉండాలో అక్కర్లేదో నిర్ణయించుకోవాలి. యుగయుగాలకి తీరు మారుతూ ఉంటుంది, మనుషుల స్వభావాలు మారుతూ ఉంటాయి. కృతయుగంలో దానం చేస్తే ఏం చెప్పారంటే, అభిగమ్య కృతే దానం త్రేతా స్వాహు యదీయతే ద్వాపరే యాచమానాయ సేవయా దీయతే కలౌ. దానం చేయడానికి కూడా ఒక పద్ధతి చెప్పారు. అడ్డగోలుగా చేసేయకూడదు. కీర్తి కోసం కొంతమంది అడ్డగోలుగా దానాలు చేసేస్తారు, ఎవడికి పడితే వాడికి ఇచ్చేసి. అవన్నీ వికటిస్తాయి. మనం ఇచ్చిన డబ్బులతో వాడు తాగాడు అనుకో, వాడు తాగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టిన పాపం ఈ డబ్బులు ఇచ్చిన వాడికి వస్తుంది. నువ్వు ఇవ్వబట్టే వాడు తాగాడు. వాడు తాగుతాడని నేను అనుకో, నువ్వు చూసుకోవాలి. తాగే అలవాటు ఉందని తెలీదా? వాడేమన్నా శ్రీరామచంద్రమూర్తి? వాడు దేనికి వినియోగిస్తాడో తెలియాలి. అవసరమైతే వస్తు రూపంలో ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకూడదు. కృతయుగంలో ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఇంటికి వెళ్ళి అడిగి బతిమాలు ఇవ్వాలి. ఎవరు పుచ్చుకునేవారు కాదు అసలు. మాకు వద్దండి, ప్రతిగ్రహం మహాపాపం వద్దనేవారు. అంత సంతృప్తిగా ఉండేవారు. అందుకే కృతయుగం ఆల్రెడీ మేడ్. త్రేతాయుగం ఒక పాలు ధర్మం తగ్గింది. అక్కడ ఏమన్నారంటే ఆహు యదీయతే, వాడి ఇంటికి వెళ్ళి నువ్వు ఇవ్వకు, లోకువైపోతావు, మళ్ళీ వస్తాడులే అనుకుంటాడు. ఇంటికి పిలిచి ఇమ్మన్నారు. అంటే కాస్త ఇంటికి మళ్ళీ వాడు ఆటో ఛార్జీలు పెట్టుకుని రావాలిగా, కాస్త కొంచెం ఖర్చు అవుతే కానీ శ్రమ అయితే కానీ దొరకలేదు అని ఉంటే జాగ్రత్తగా ఉంటాడు. కృతయుగంలో వాడింటికే వెళ్ళి దానం ఇయ్యి, ఎవడూ పుచ్చుకోడు కాబట్టి. త్రేతాయుగంలో నీ ఇంటికి పిలిచి దానం ఇవ్వమన్నారు. ద్వాపరయుగంలో ఇంకాస్త దిగజారింది ధర్మం. అందుకేనేమన్నారంటే ద్వాపరే యాచమానాయ, వాడి ఇంటికి నువ్వు వెళ్ళొద్దు, నీ ఇంటికి వాడిని పిలవద్దు, వాడంతట వాడు ఇంటికి వచ్చి నాకు ఇమ్మని 10 సార్లు అడిగితే ఇయ్యి, లేత ఇవ్వద్దు. కలియుగంలో మనమంతా మహానుభావులం కాబట్టి ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు, వాడిని పిలిచి ఇవ్వద్దు, వాడు అడిగినా ఇవ్వద్దు. ఏదో ఒక పని చేసుకుని ఒక 100 రూపాయలు ఎక్కువమని చెప్పాను. సేవయా దీయతే కలువు. ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలని మనం ఉంటే ఊరికే ఇవ్వకూడదండి. పిలిచి ఇంట్లో కాస్త గూళ్ళన్నీ బూజుతో ఉన్నాయా, కాస్త దులపవయ్యా, పనివాడివి కదా నువ్వు బాగా దులుపుతావు అని వాడి చేతి దులిపించి వాడికి 100 ఇచ్చేది 200 ఇవ్వచ్చు. వాడికి కూడా ఒక నమ్మకం ఏమిటంటే కష్టపడి సంపాదించుకున్నాను, ఇది ముష్టి కాదు అని ఒక నమ్మకం ఉంటుంది. మనకొక సంతృప్తి ఏమిటంటే ఎలాగో వాడికి ఇవ్వదలుచుకున్నాం 100, ఈ పని చేయించుకొని ఇచ్చాం. వాడికి ఒక సంతృప్తి ఉంది, మనకొక సంతృప్తి ఉంది. సొమ్ము సద్వినియోగం అయింది. కష్టపడి సంపాదించిన సొమ్ము గురించి ఆలోచిస్తాడు ఎవడన్నా? అప్పనంగా వస్తే ఎవడు ఆలోచిస్తాడండి? ఇంత తేడా ఉంది. అందుకే క్షమాగుణం కూడా అంతే. తాల్మి ఉండవలసిందే, అది మేల్మి కావాలి. అందుకే తాల్మియు మేల్మియు అన్నాను. అది మేలు చెయ్యాలి, ప్రకాశించాలి. వండి పెట్టుటల్ అంతకంటే ఎక్కువ కూడా ఈవేళ యువతరం ఆలోచించాల్సిన విషయం. అందరూ పెద్దవాళ్ళు కూడా, నా వయస్సు ఉన్న వాళ్ళందరూ ఒక రకమైన అదృష్టానికి నోచుకున్నారు. వాళ్ళు తల్లి వంట భార్య వంట తిన్నారు. ఇప్పుడు కుర్రాళ్ళకి పట్టిన మహాయోగం అంటే ఏమిటంటే అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు. నాకు బిర్యానీ పెట్టుకుంటున్నా, నీకేం పెట్టమంటావు అంతే. హైదరాబాదులో అయితే అంతే. ఇంకా మెదక్లో ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ హైదరాబాదులో దంపతులు కాపురం చేయరు, స్విగ్గీ జొమాటోలో కాపురం చేస్తారు. వాళ్ళకి మళ్ళీ 2 సంతానం ఉంటారు, ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో అని. వీడు జొమాటో కదా అందుకని. పావుగంటకు ఒకడు వస్తున్నాడు మా అపార్ట్మెంట్కి, స్విగ్గీ జొమాటో వాడు. పావుగంటకు ఒకడు. మొన్న ఎందుకో ప్రయాణం ఉండి తెల్లారగట్ట 3:30కి లేచాను దంపతులం. 3:30కి మేము ఆవిడ బయటకు వచ్చేసరికి కింద స్విగ్గీ జొమాటో వాడు కనబోరు. నీ ఇల్లు బంగారం కానీ 3:30కి ఎవడో పిలుస్తున్నాడు. ఎవడో వీడి కర్మ కాలింది, వాడి కర్మ కాలింది. 3:30. దీనివల్ల ఏంటంటే గేట్ ఎప్పుడూ తీసే ఉండాలి. లిఫ్ట్ దగ్గర మనిషి ఉన్నా ఉపయోగమే లేదు. వాచ్మెన్ డ్యూటీ ఏం చేస్తాడు? ఇది పైవాడు ఎవడో ఆర్డర్ ఇచ్చాడు, కిందవాడు వస్తున్నాడు, వీడు ఏం పట్టుకుపోతాడో తెలియదు, ఎవడని స్విచ్ కొడతాడో తెలియదు. ఇంకా వాచ్మెన్ ఏమంటామంటే మీరే ఆర్డర్ ఇచ్చారండి, 20 మందిలో నేనేం పట్టుకోనండి అంటాడు. అలాగని గేటు తీసామా, ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తాయో తెలియదు.
ఇది పరిస్థితి. అంచేత వండి పెట్టుటలని కూడా అన్నాను నేను. చివరి క్షణం వరకు ఇంచుమించుగా ఏదో వండి పెడుతూనే ఉంది ఆవిడ. అందుకని వండి పెట్టుటలు ఇవాళ ఆ యోగం కూడా లేదుగా. అంచేత పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఏదో చేసి పెడతారు వంట, అది భౌతిక ప్రయోజనం. అంతకంటే ఎక్కువ ఓర్పు నేర్పుతారు. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో చెబుతారు. 4 రూపాయలు ఎలా దాచుకోవాలో చెబుతారు. శ్రమపడే విధానం చెబుతారు. అన్నిటికంటే ముందు మానసికమైన ధైర్యాన్ని ఇస్తారు. అందుకని నేను చెప్పాను, అమ్మా ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్, అవి నీ వల్ల నా ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల నాకు దక్కాయమ్మా అవన్నీ. ఇంతమంది నీకు సంతానం ఉన్నా, ఇంతమంది సంతానం ఉన్నా నేను ధన్యుడమ్మా అను. ఇలాగ ప్రతి కొడుకు అనుకోగలిగితే భారతదేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుంది, అనుమానం లేదు. కొడుకులు పోటీ పడాలి. నేను ఈ మాట కూతుళ్ళకి చెప్పను, వాళ్ళు పరాధీనులు. ఎంత స్త్రీ స్వతంత్రం పెరిగిందనుకున్నా పరాధీనం తప్పదు. వేరే ఇంటికి వెళ్ళిపోయారు, వారి ఇంటి పేరు మారింది, గోత్రం మారింది, పరిస్థితులు వేరు. కొందరు ఉద్యోగాలు చేస్తారు, కొందరు చేయరు. ఒకవేళ ఉద్యోగం చేసినా ఆ సొమ్ము అక్కడే వినియోగం చేయాలని వారంటారు. ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అందుకని ఆడపిల్ల మీద ఎప్పుడూ కుటుంబ భారాన్ని పెట్టకూడదు. తల్లిదండ్రుల భారం మన సంప్రదాయం, మన సంస్కృతి ప్రకారం అబ్బాయి ఇదే, ఒకరున్నా ఇద్దరున్నా అబ్బాయి ఇదే. ఇద్దరు అమ్మాయిలే ఉంటే సరే, అల్లుళ్ళే కొడుకుల కింద లెక్క, వాళ్ళు చూసుకోవలసింది, ఇంకో దారి లేదు. ఏదైనా వారిని చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ వృద్ధుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరూ లేకపోతే ఉండలేరు పాపం, ఎవరన్నా ఉంటే చెయ్యలేరు, అలా ఉంది పరిస్థితి. ఎవరూ లేకపోతే ఉండలేరు, ఎవరన్నా ఉంటే చెయ్యలేరు. వాళ్ళ మీద పని భారం పెట్టద్దండి. వాళ్ళు వృద్ధాప్యంలో భయాలు ఎక్కువ ఉంటాయి. సరిగ్గా మీకు లెక్క ఒకటే, 8 ఏళ్ల పిల్లాడు ఎలా ఉంటాడో 80 ఏళ్ళు దాటిన వృద్ధుడు కూడా అలాగే ఉంటాడు. ఇది బాల్యం అయితే అది మరో బాల్యం. మనిషికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఒంటరిగా పడుకోవడం అనేది 10 ఏళ్ల తర్వాత నేర్పాలి మనం. 10 ఏళ్ల తర్వాత పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోకూడదు. పాశ్చాత్య సంస్కృతిలో పుట్టగానే విడదీసేస్తారు, 2వ నెలలోనే వేరో పడుకోబెడదు. అది తప్పే, అలా చేయకూడదు. పిల్లలకి మాతృస్పర్శ పితృస్పర్శ తగలాలి. వాళ్ళు భద్రత కోరుకుంటారు, భద్రత. పిల్లాడు దగ్గరున్నాడు అంటే బాలింతరాలు ఎప్పుడు పిల్లనో కన్న తర్వాత 2 ఏళ్ల పాటు పిల్లాడు దగ్గరున్నాడు అంటే ఏదో మాట్లాడుతూనే ఉండాలి, ఏదో పాట పాడుతూనే ఉండాలి, వచ్చినా రాకపోయినా. దానివల్ల ఏమవుతుందంటే ఆ శబ్దం వినపడుతుంటే వాడికి మా అమ్మ నా దగ్గర ఉంది, మా అమ్మ నా దగ్గర ఉంది అని ఒక ధైర్యం, ఒకటి అప్రయత్నంగానే మాట్లాడడం వచ్చేస్తుంది. ఇవాళ పట్టణాల్లో ఉండే పిల్లలకి చాలామందికి ఆటిజం వస్తుందండి, గమనించండి. ఎందుకంటే తల్లులు మాట్లాడరు, తండ్రులు మాట్లాడరు, వాడి పాలిటికి ఓ ఫోన్ బారేస్తున్నారు అక్కడ. ఈ ఫోన్లో మాట్లాడేది వాడికి అర్థం కాదు. పైగా ఈ మధ్య ఏమిటంటే దాని నుంచి రేడియేషన్ వస్తుంది విపరీతంగా. దాని కారణంగా వాడి అవయవాలు ఎదగడం లేదు. ఎప్పుడు చంటి పిల్లలు దగ్గర ఉన్నారంటే 10 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న చోట ఫోను వాళ్ళకి ఇవ్వకూడదు, మనం కూడా దగ్గర పెట్టుకోకూడదు. దీని రేడియేషన్ వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది వేళ. అందుకని పెద్దవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరూ లేకుండా ఉండలేరు పాపం, అధైర్యం. 8 ఏళ్ల పిల్లల్లాగే 5 నుంచి 10 ఏళ్ళలో పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రి దగ్గర లేకపోతే ఉండలేరు మన దగ్గర. సరిగ్గా 80 ఏళ్ళు దాటాక మీకు అదే పరిస్థితి వస్తుంది, ఆడదానికైనా మగాడికైనా కూడా. అందులో సాధారణంగా ఒక గ్రహస్థితి ఏమిటంటే వాళ్ళకి 80 వచ్చేసరికి రెండో వాళ్ళు ఎగిరిపోయి ఉంటారు, అప్పటికే భార్య భర్త వెళ్ళిపోయి ఉంటారు, ఒక్కరే మిగులుతారు సాధారణంగా. ఇంకా భయంగా ఉంటుంది. మా ఆవిడ కూడా లేదు, మా ఆయన కూడా లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ముసల్దాన్ని అయిపోయాను. మరి వాళ్ళని పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకుంటారు? ఈ పిల్లల్ని పట్టించుకుని పెద్దవాళ్ళని చులకన చేయడం ఉందే జీవితాలకి శాపం అయిపోతుందండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. పిల్లల కంటే ఎక్కువ ప్రాధాన్యం పెద్దలకే ఇవ్వాలి. మా అమ్మగారు టీవీ చూస్తుంటే మనవరాలు వచ్చి అడిగితే మనవరాలకి నచ్చ చెప్పాలి, మా అమ్మగారిని చూడనేమని చెప్పి. అది భారతీయ సంస్కృతి, పెద్దల్ని గౌరవించడం. అందుకని చిన్నపిల్ల అది చూస్తుంది, ముసల్దానికి నీకెందుకు అని రిమోట్ లాగేసుకోకూడదు. ముసలాళ్ళకే టీవీ అవసరం, చిన్నపిల్లకి ఏం అవసరం? చిన్నపిల్లకి ఏం అవసరమమ్మా టీవీ చదువుకోకుండా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ముఖ్యంగా ఆ పెద్దవాళ్ళని సమర్థించాలి. అది ఉండదండి ఇక్కడే. అది ఇవ్వచ్చు కదా చిన్నపిల్ల. తల్లి అయితే ఇలా అనరమ్మా, అత్తగారు అయితే అంటారు నమశివాయ నమశివాయ. మొత్తం భేదమంతా ఇంట్లోనే ఉందండి, అసెంబ్లీలో ఎక్కడా లేదండి. అసెంబ్లీలో భేదాలు ఎందుకు ఉన్నాయంటే మనలో ఉండబట్టి. మనమే కదా వాళ్ళని పెంచి ఓట్లేసి ఇక్కడి నుంచి పంపించాం, మనకంటే భిన్నంగా ఎలా ఉంటారో. అమ్మ ఇంట్లో ఉందనుకోండి, ఈ మగాడు ఎవరి తల్లిని వారు సమర్థిస్తారు. ఇంకా
అత్తగారు అనేసరికి ద్వేషం అంతే. ఇంకా ఇప్పుడు ముసలావుడికి టీవీ తక్కువైందా, నీకు తక్కువైందా? వాళ్ళకే కాలక్షేపం ఉండాలండి ఏదో రకంగా. వాళ్ళు అత్తమాన రామకృష్ణ అనుకోమంటే ఏమనుకోమంటారు? ఎంతసేపు అనుకోమంటారు? ఆ రాముడు కృష్ణుడు ఎవరో కనపడ చావలేదు వాళ్ళకి, చస్తారా? వాళ్ళకి ఏదో ఉంటుంది. పైగా ఆ 80 ఏళ్ల వయస్సులో వాళ్ళు టీవీ ఎంతసేపు చూసినా చెడిపోరు ఖచ్చితంగా. ఇంక చేయడానికి ఏం లేదుగా, చెడగొట్టాలన్నా ఓపిక ఉండాలిగా. మరి 16 ఏళ్ల అమ్మాయి నుంచి 40 ఏళ్ల వరకు టీవీలు చూస్తూ చెడిపోతున్నారు ఇవాళ. మీరు చెడిపోయే వాళ్ళకి టీవీ ఇస్తారా, సుఖంగా ఉండే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు కేవలం కాలక్షేపానికి చూస్తారు, కాలక్షేపానికి చూస్తారు. అందులో కూడా నిజానికి వాళ్ళ వయస్సును బట్టి ఏదో మాబోటికెళ్ళ ప్రవచనాలు భగవద్గీత ఏదో చెబుతుంటే ఆయన ఎవడో కాషాయం కట్టుకుని ఏదో చెబుతున్నాడమ్మా, అర్థం కావట్లేదు కానీ అటువంటి వాళ్ళని చూడడమే పుణ్యం అని చూస్తారు. ఏదో కాలక్షేపం, అంతకంటే ఏం చూడరండి. అశ్లీలం వాళ్ళు ఎందుకు చూస్తారు? పాపభీతి ఉంటుంది కదా. అందుకని వాళ్ళకే అవసరం అండి కాలక్షేపం. పిల్లలకి ఎలా అవసరం? పిల్లలకి చదువు ఉంది, ఆటలు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి, 100 పనులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? మనం వీళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళని అశ్రద్ధ చేస్తుంటే ముసలావిడికి ఏమనిపిస్తుంది? అందుకే నా దగ్గర ఒక పెద్ద ఆవిడైంది, మాకు బంధువే. ఏముందయ్యా, ఏం చెప్పమంటావు నాయనా, ముసలాళ్ళం అయిపోయాం, ఎవరు లేకపోతే ఉండలేం, ఎవరన్నా ఉంటే చేయలేముంది, మేమే చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వీళ్ళ దాంపత్యాలు బంధాలు కూడా ఎలా ఉన్నాయంటే ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండలేడు మనిషి, ఎవరితోనూ సర్దుకోలేడు. నువ్వు ఒంటరిగా ఉండలేవు, ఇంకోటితో సర్దుకోవాలి కదా. మరి పెళ్ళి అవుతుందంటే సర్దుకోవడమేనండి. సంసారమైనా సరే, ఇల్లు అయినా సరే ఒకటే లెక్క. ఇల్లు ఎప్పుడు బాగుంటుంది? సర్దుకుంటే బాగుంటుంది, సర్దుకోకపోతే బాగుండదు కదా. ఎక్కడ వస్తువులు అక్కడ పారేస్తే ఇల్లు ఎలా బాగుంటుంది? సంసారమైనా అంతే, సర్దుకోవాలి. ఇల్లు సర్దుకోవడం అంటే వస్తువులు సర్దుకోవడం, సంసారం సర్దుకోవడం అంటే మనస్సును సర్దుకోవడం. ఖచ్చితంగా మనస్సును సర్దుకోవడం. నీ మాటే నెగ్గని, నీకోసమే నేను ఉన్నాను, అయిపోయా, 1 నిమిషంలో తగాదా పోయింది. నీ మాటే నెగ్గని, ఏం పర్వాలేదు. మరీ అంత ప్రమాదకరమైంది కాకపోతే ఈ మాట, వాళ్ళ మాట అనడానికి అభ్యంతరం ఏమిటి? ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ఎవరైనా. భర్తకేదో ఒక ఆలోచన ఉంది, భార్య ఏంది లేదండి ఇలా ఉండాలి ఏంది, అది ఏమి లక్షల్లో నష్టం కలిగించే విషయం కాకపోతే పోన్లే నీది నువ్వు అన్నదే. కానీ ఒకవేళ పోనీ కించిత్తు నష్టం కలిగింది, ఏదో ఆ నష్టం ఏదో 10,000 25,000తో బయటపడేలా ఉంటే వాళ్ళకి తెలిసి వస్తుంది కదా. నువ్వు అన్నావు, చేసావు, ఏమైంది? 25,000 పోయాయి, అప్పుడైనా తెలుస్తుంది కదా. అంచేది కించిత్తు నష్టంతో సర్దుకోగలిగితే వాళ్ళు గ్రహించుకుంటారండి స్వానుభవం మీద. ఇప్పటికే ఇంట్లో మన వల్ల ఇంత నష్టం జరిగింది, ఇంకెంత నష్టం చేస్తాం, ఆయన మాట ప్రకారమే వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఇంచే సర్దుకోవడం ఇది.